ప్రశ్నించడం తప్ప నిరసన ప్రజాస్వామ్యానికి ముప్ప లేక అదే ప్రజాస్వామ్యానికి బలమా? దేశ రాజకీయాల్లో, సమాజంలో, యువత ఆలోచన విధానంలో కొత్త చర్చకు తెరలేపే వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్. నిరసన కూడా ఒక సంభాషణ రూపమే. నేటి యువత ప్రశ్నిస్తోంది, వారికి సమాధానం చెప్పాల్సిందే అని ఆయన చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు. మారుతున్న భారత సమాజం, యువత మనస్తత్వం, ప్రజాస్వామ్య సంస్కృతి గురించి జరిగిన విస్తృత చర్చగా మారుతోంది. ప్రశ్నించే తరం ఎందుకు పెరుగుతోంది? వ్యవస్థ ఎలా స్పందించాలి? ప్రజాస్వామ్యంలో అసమ్మతికి స్థానం ఎంత? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు జాతీయ చర్చకు దారితీసిన సమయంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిరసన కూడా ప్రజాస్వామ్యంలో ఒక సంభాషణ రూపమే అని ఆయన చెప్పడం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు కారణమైంది. అయితే ఆయన తన ప్రసంగంలో సీజేపీ ఉద్యమాన్ని నేరుగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ ప్రస్తుత నిరసనల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు సహజంగానే వాటితో అనుసంధానించి చర్చకు వస్తున్నాయి. ఇక్కడ అసలు చర్చించాల్సిన అంశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో నిరసనకు ఉన్న స్థానం. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేసే రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో నిరసన ఒకటి. ప్రజల గొంతు అధికారానికి వినిపించే ప్రక్రియ కూడా అదే. అందుకే మోహన్ భగవత్ యువతను కేవలం ఆదేశాలతో నడిపించలేమని, వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని, వారితో సంభాషించాలని సూచించారు. నేటి తరం గత తరాల కంటే భిన్నంగా ఆలోచిస్తుంది. సోషల్ మీడియా, డిజిటల్ సమాచారం, ప్రపంచవ్యాప్త పరిణామాల ప్రభావంతో యువత ప్రతి అంశంపై తార్కిక సమాధానం కోరుతుంది. ఈ మార్పును అర్థం చేసుకోకుండా కేవలం నియంత్రణతో ముందుకు వెళ్లడం సాధ్యం కాదని ఆయన సందేశం స్పష్టం చేస్తుంది. చివరగా చూస్తే మోహన్ భగవత్ వ్యాఖ్యల సారాంశం ఒక్కటే: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం శత్రుత్వం కాదు, సంభాషణకు ఆహ్వానం. నిరసనను అణచివేయడం కంటే దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకుని చర్చించడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అదే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నిజమైన బలమనే సందేశాన్ని ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు మాత్రమే ప్రజల గొంతు కావు. ఎన్నికల మధ్యకాలంలో ప్రజలు తమ అభిప్రాయాలను, అసంతృప్తిని, డిమాండ్లను వ్యక్తపరిచే మార్గాల్లో నిరసన కూడా ఒకటి. ఈ అంశాన్ని మోహన్ భగవత్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన అభిప్రాయం ప్రకారం నిరసనను కేవలం వ్యతిరేకతగా చూడకూడదు, అది సమాజంలో జరుగుతున్న ఆలోచనల మార్పును అర్థం చేసుకునే అవకాశంగా కూడా చూడాలని సూచించారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఉంది. గతంలో ప్రజలు సమస్యలను ఎక్కువగా స్థానిక స్థాయిలోనే చెప్పేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ వేదికల కారణంగా ప్రతి అంశం జాతీయ చర్చగా మారుతుంది. ఈ పరిస్థితిలో యువత తమ అభిప్రాయాలను మరింత బహిరంగంగా వ్యక్తం చేస్తోంది. అలాంటి పరిస్థితులను కేవలం క్రమశిక్షణ సమస్యగా కాకుండా సంభాషణకు అవకాశం కల్పించే ప్రక్రియగా చూడాలని ఆయన భావన కనిపిస్తోంది. మోహన్ భగవత్ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఏ సమాజంలోనైనా విభేదాలు సహజం, కానీ ఆ విభేదాలు శాశ్వత ఘర్షణలుగా మారకుండా ఉండాలంటే పరస్పర సంభాషణ కొనసాగాలని చెప్పారు. ప్రజల మాటను వినడం, వారి సందేహాలను అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవంతో చర్చించడం ద్వారానే సామాజిక ఏకాభిప్రాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో లక్ష్యం వాదనను అణచివేయడం కాదు, సంభాషణ ద్వారా పరిష్కారాన్ని కనుగొనడం. చివరగా చూస్తే ఈ వ్యాఖ్యల సారాంశం నిరసనలను సమర్థించడం లేదా వ్యతిరేకించడం కాదు, ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను వినే సంస్కృతి ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా అంత బలంగా ఉంటుంది అనే సందేశాన్ని ఇవ్వడమే. అందుకే సంభాషణ, సహనం, పరస్పర గౌరవం, ప్రజల భాగస్వామ్యం, ఈ 4 అంశాలే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిజమైన పునాదులుగా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ప్రతి తరం తనకంటూ ఒక ప్రత్యేక ఆలోచన విధానాన్ని తీసుకొస్తుంది. నేటి యువత కూడా అందుకు మినహాయింపు కాదు. సమాచారం క్షణాల్లో అందుబాటులోకి వస్తున్న డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరం ఏ విషయాన్నైనా కేవలం అంగీకరించడం కాదు, దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోవాలని కోరుకుంటుంది. ఈ మారుతున్న మనస్తత్వాన్ని గుర్తిస్తూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు కేవలం యువత గురించి మాత్రమే కాదు, భారత సమాజంలో జరుగుతున్న సామాజిక, మానసిక మార్పులపై కూడా దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన కోణం కనిపిస్తోంది. గతంలో జ్ఞానం ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లేది. పెద్దలు చెప్పేవారు, చిన్నవారు వినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు, ప్రపంచవ్యాప్త సమాచార వ్యవస్థల కారణంగా యువతకు అపారమైన సమాచారం అందుబాటులో ఉంది. అందుకే వారు సమాధానాల కంటే తార్కిక వివరణలను కోరుతున్నారు.
ఈ మార్పును అర్థం చేసుకోకుండా పాత విధానాలతోనే వారిని ఒప్పించడం క్రమంగా కష్టమవుతుంది. సమాజ నిర్మాణంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. విద్యా సంస్థలు, కార్యాలయాలు, కుటుంబాలు, సామాజిక వేదికలు ప్రతి చోట యువత భాగస్వామ్యాన్ని కోరుతోంది. నిర్ణయాలను పైనుంచి కిందకు చెప్పడం కంటే చర్చించి నిర్ణయం తీసుకోవాలనే సంస్కృతి పెరుగుతోంది. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సామాజిక పరిణామం. చివరగా చూస్తే మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఒక విస్తృత సందేశాన్నిస్తున్నాయి. ప్రశ్నించే యువతను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. వారితో కలిసి ఆలోచించే వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి భారతదేశాన్ని నిర్మించేది ఇదే తరం. వారి ఆలోచనలు, వారి సందేహాలు, వారి భాగస్వామ్యం దేశాభివృద్ధిలో సానుకూల శక్తిగా మారాలంటే సంభాషణ, పరస్పర గౌరవం, తార్కిక చర్చలే అత్యంత ప్రభావవంతమైన మార్గాలుగా నిలుస్తాయని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలతో మాత్రమే పరిమితం కాదు. ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం, సమాజం, పౌరులు పరస్పరం మాట్లాడుకుంటూ ముందుకు సాగితేనే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల్లో ఇదే విస్తృతమైన సందేశం కనిపిస్తోంది. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం కంటే కేవలం పాలించడం కాదు, ప్రజల మనసును అర్థం చేసుకోవడం కూడా. అందుకే ప్రజలు ఏం చెబుతున్నారు, యువత ఏ మార్పును కోరుకుంటోంది, సమాజంలో ఎలాంటి ఆందోళనలున్నాయి అనే అంశాలను నిరంతరం వినాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల అంచనాలు వేగంగా మారుతున్నాయి. గతంలో అభివృద్ధి మాత్రమే ప్రధాన చర్చగా ఉండేది. ఇప్పుడు పారదర్శకత, జవాబుదారీతనం, నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం, పరిపాలనలో వేగం వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం లభిస్తుంది. ఈ మార్పును అర్థం చేసుకుని వ్యవస్థ కూడా తన పని విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందనే భావన బలపడుతోంది. అదే సమయంలో బాధ్యత కూడా రెండు వైపులా ఉంటుంది. ప్రజలు తమ అభిప్రాయాన్ని శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యక్తం చేయాలి. వ్యవస్థ కూడా ఆ అభిప్రాయాలను ఓపికగా వినాలి. ఈ రెండు ప్రక్రియలు సమతుల్యంగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుంది. ఒకవైపు వినే సంస్కృతి, మరోవైపు బాధ్యతాయుతమైన భాగస్వామ్యం. ఇవి రెండూ సమానంగా అవసరమని ఈ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. చివరగా చూస్తే మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఒక రాజకీయ సందేశం కంటే విస్తృతమైన సామాజిక ఆలోచనను ముందుకు తెస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే గెలుపోటముల రాజకీయమే కాదు, పరస్పర విశ్వాసం, నిరంతర సంభాషణ, బాధ్యతాయుతమైన పౌర భాగస్వామ్యం కూడా. ఈ మూడు బలంగా ఉన్నప్పుడే సమాజంలో విభేదాలు ఘర్షణలుగా కాకుండా పరిష్కారాలకు దారితీసే చర్చలుగా మారే అవకాశం ఉంటుంది. ఒక బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించేది కేవలం ఎన్నికలు కాదు, పరస్పరం వినగలిగే సంస్కృతి కూడా. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రశ్నలు రావడం సహజం, సమాధానాలు ఇవ్వడం కూడా అంతే అవసరం. విభేదాలుండొచ్చు, కానీ సంభాషణ ఆగకూడదు. యువత ఆలోచనలను వినడం, ప్రజల అభిప్రాయాలను గౌరవించడం, రాజ్యాంగబద్ధమైన నిరసనలను ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా చూడడం, ఇవన్నీ సమాజాన్ని మరింత బలపరిచే అంశాలుగా నిలుస్తాయి. చివరికి ప్రజాస్వామ్యం అంటే కేవలం పాలన కాదు, ప్రజలతో నిరంతర సంభాషణ. అది కొనసాగినప్పుడే విశ్వాసం పెరుగుతుంది, విభేదాలు తగ్గుతాయి, సమాజం ముందుకు సాగుతుంది. ఇదే ఈ చర్చ మనకు గుర్తు చేస్తున్న అత్యంత కీలకమైన సందేశం.